ఎవరు కావాలి? టాయిలెట్ బోర్డు చూసి వచ్చామండి. ఇల్లు అద్దెకిస్తారని తెలిసి వచ్చాం. మీరెవరు? మాకు ఒక ఆనందరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈయన డీసీపీ స్వామి గారు. ఒక్క నిమిషం. మంగతాయర్ గారు, మంగతాయర్ గారు. ఏంటమ్మా? మన గాంధీనగర్ లో ఇల్లు అద్దె కావాలని పోలీస్ స్టేషన్లో వచ్చి దొంగతనం చేశారని పేపర్లో చదివామే. ఇప్పుడు అచ్చం అలాంటి వాళ్ళ దొంగ మొహాలు వేసుకుని మళ్ళీ మన ఇంటికి వచ్చారండి. అలాగా? అయ్యో, తలుపులు తెరిచావా? ఇప్పుడు వెళ్ళి తెరుస్తాను. మీరంతా గుప్పెట్లో కారం పట్టుకొని రెడీగా ఉండండి. ఒకటే తలుపు ఉన్నట్టుంది. అర్ధరాత్రి లేటుగా వస్తే తలుపు కొట్టచ్చో లేదో. కొట్టడం ఎందుకు సార్, తలుపులు పగల కొట్టడమే బెటర్. నేను చెప్పానా? అనుమానం లేదమ్మా, నువ్వు చెప్పినట్టు వాళ్లే వీళ్ళు. తలుపు తీ. రండి రండి రండి. ఇది హాల్ అండి. కూర్చోవచ్చు, నుంచోవచ్చు, చదువుకోవచ్చు, సోఫాలు వేసుకోవచ్చు, కుర్చీలు వేసుకోవచ్చు. సార్ ఈవిడ కొంచెం లూజులో ఉంది. ఈ ఇంటికి కొంచెం బూజు ఎక్కువే బాబు. అమ్మో, ఈవిడ సౌండ్ ఇంజనీర్ లా ఉంది. రండి రండి. బ్రోకరు మేడ మీద ఖాళీ ఉందన్నాడు, మీరు కింద చూపిస్తారేంటి? పైన కింద ఉన్నట్టే, సేమ్ టు సేమ్. కింద చూస్తే పైన చూసినట్టు, పైన చూస్తే కింద చూసినట్టు. అవునవును, అది హాలు, అది స్టోర్ రూము. అక్కడ కిరాణా సామాన్లు పెట్టుకోవచ్చు, విరిగిపోయిన కుర్చీలు పెట్టుకోవచ్చు, లేదా పనికిరాని వస్తువులు పడేయచ్చు. అమ్మో సార్, మొత్తం ఫ్యామిలీ లూజులో ఉంది. ఏంటి బాబు అంటున్నావు? ఏమి లేదు, చెవిలో కొంచెం బూజు ఉంది అంటున్నా. ఈ ఇంట్లో కొంచెం బూజు ఎక్కువే బాబు. అదిగో అదే బెడ్రూమ్. పడుకోవచ్చు, దొరలొచ్చు, కింద పడవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు, నిద్రపోవచ్చు. ఆహా, చెవిటివాడు అయినా ఎంత చక్కగా చెప్పావు నాయనా. లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. బాగుంది, పర్లేదు. వెళ్తారు బాగుందో లేదో చూసుకోండి. ముందు మీరు వెళ్ళి చూసుకోండి. దొంగలా? మనం చాలా మందిని లోపల వేసుకొట్టాం కదా సార్, ఆ పాపం ఇలా కొట్టినట్టు లేడీస్ చూస్తున్నారు. ఇదిగో ఆ కారం తీసుకురా, ఆ రోకలు తీసుకురా. పోలీసులకు ఫోన్ చేశారా? అమ్మా, మేమే పోలీసులు. సార్ గాంధీనగర్ లో కూడా ఇదేగా చెప్పా. మీరు పొరపాటు పడుతున్నారు, కొంచెం కళ్ళు తెరిచి చూడండి. నోరు ముయ్యరా, 4 మంది వెధవ. కొట్టమా, కొట్టు. కళ్ళలో కారు, తొక్క మీద కారు, తోలు మీద కారు, ఉక్కులో కారు సార్. ఉక్కులు మీకు రైపోతున్నారు సార్. ఎక్కడమ్మా దొంగలు? ఎక్కడ? జాగ్రత్తగా తెరవండి, రౌడీలా ఉన్నారు. తుపాకీలు గురి పెట్టండి అయ్యా. అవి పేలే తుపాకులేనా? సార్ మీరా? మీరు లోపల ఉన్నారండి సార్. సార్ ఎవరు అనుకున్నారు? డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమ్మా. డిప్యూటీ కమిషనరా? తప్పైపోయింది బాబు. ఓసేయ్, నీళ్లు తీసుకురండి, నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కూడా బిందులు తెప్పించండి అమ్మా, ఈ కారం మంట తగ్గడానికి. చిన్నపిల్ల, పొరపాటు అయిపోయింది, క్షమించు బాబు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కొడితే కొట్టే కానీ తల్లి, 2 ఇడ్లీలు ఉంటే ఇప్పించు. ఈ కారపొడిలో నంచుకుని తింటూ వెళ్ళిపోతాను. కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.